నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. ఎన్నో అంశాలపైన స్పందిస్తూ ఉంటారు. వామపక్ష భావజాలంతో ఎప్పుడూ కూడా తొణికిసలాడుతూ కనిపిస్తూ ఉంటారు. నిన్న సడన్గా ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆయన పరిశీలించి రావడం జరిగింది. అక్కడే ఇంతకాలం కూడా ఆర్థికంగా ఎంతవరకు ఆయనకి లాభం చేకూరిందో అదంతా కూడా నాగార్జున ద్వారా వసూలు చేయాలని కూడా ఆయన ఒక సెన్సేషనల్ కమెంట్ చేయడం జరిగింది. అసలు అడుగుదాం హైడ్రా పైన నారాయణ గారు ఒపీనియన్. నారాయణ గారు నమస్తే, బాగున్నారా? సార్, ఎప్పుడు కూడా నాగార్జున వర్సెస్ నారాయణగా మీడియాలో వార్తలు అవుతుంటాయి. ఎందుకు నాగార్జున గారు అంటే మీకు అంత కోపం? నాగార్జున పైనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అసలు నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు వార్తల్లో ఉండరు. నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ లో ఉండరు. నాగార్జున అనే వ్యక్తి ఎప్పుడు కనీసం దేని మీద స్పందించరు. అలాంటి నాగార్జునని ఒక మీడియాలో ఒక టాక్ ఆఫ్ ది పర్సన్ గా కూడా క్రియేట్ చేయడం, ప్రతిసారి బిగ్ బాస్ అయినప్పుడు కూడా మీరు స్పందిస్తూ ఉంటారు. నిన్న ఎన్ కన్వెన్షన్ కూలిపోయిన సందర్భంలో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆయన మీద మాట్లాడడం జరిగింది. ఎందుకు మేము పర్సనల్ గా గొడవలు మీకు? నాగార్జున నాకు మధ్యలో పరిచయం కూడా లేదు. మామూలుగా ఆయన దాన్ని గుర్తుపడతాం, దాన్ని ఆయన గుర్తుపట్టేసి తప్ప స్నేహం కూడా లేదు. తర్వాత కళాకారుడిగా వాళ్ళ ఫాదర్ అక్కడ నాగేశ్వరరావు అంటే నాకు చాలా ఇష్టం. నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాని ఫస్ట్ నేనే చూస్తాను. ఈవెన్ టుడే అట్లా ఆదరిస్తాను. అంత మాత్రాన కళాభిమానిగా ఉండేటువంటి వ్యక్తి అభిమానించడం వేరు. ఆయన చేస్తున్న పనులు మంచిది కాదు కాబట్టి విమర్శిస్తాం. బిగ్ బాస్ అనేది చాలా స్కాండల్. ఇది సొసైటీకి నష్టం వస్తుంది, దానికి సందేశం ఏమి ఉండదు. అంత రెస్పెక్టెడ్ ఫ్యామిలీ తరఫున దాని ఎందుకు పాల్గొవాలని నా ఉద్దేశం. దాని మీద నేను విమర్శించే మాట వాస్తవమే. అంత మాత్రాన అది వ్యక్తిగత ఖర్చు కాదు. ఆయన చేస్తున్న పెర్ఫార్మెన్స్ మీద, ఆ సబ్జెక్టు పైన, దానిలో మోరల్ వాల్యూస్ పైన మంచిది కాదు అనిపిస్తుంది చెప్పాను తప్ప అతని నుంచి కాదు. ఒకటి ఇప్పుడు మొన్న ఎన్ కన్వెన్షన్ కూడా ఎప్పటి నుంచో వివాదం ఉంది. అది చాలా కాస్టేస్ట్ ఎన్ కన్వెన్షన్. అది అందులో చెరువులు ఆక్రమించి కట్టారని చెప్పి అందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముందు యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకుంటే ఏంటంటే నేను ఏలాంటి తప్పు చేయలేదు, నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నేను ఎఫ్టీఎల్లో కానీ లేదంటే నేను కట్టలేదు అంటున్నాడు. నేను అందుకే నేను చూశాను. చూస్తే చెరువుకు ఆనుకునే ఉన్నాయి. చెరువు ఇంకా ఎక్స్పాండ్ చేసి కట్టాడు. అది ఎఫ్టీఎల్ లోపలే ఉంది. మరి ఎఫ్టీఎల్ లోపల నువ్వు కట్టుకుంటే ఇది కనిపిస్తుంది, నీళ్లు తగులుతున్నాయి. దాన్ని నేనేం తప్పు చేయలేదు, చెరువు ఆక్రమించలేదు అంటే కరెక్ట్ కాదు కదా. దాన్ని చూడకే పోయాను. అంటే ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ 100 అడుగులు ఉంటుంది. బఫర్ జోన్ కన్నా లోపు ఎఫ్టీఎల్ని కానుకొని ఆయన కన్వెన్షన్ ఉంది, హాల్ ఉంది. దాని మీద లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది వేరు, సంపాదన వేరు. ఈ చట్టవిరుద్ధమైనటువంటి ఆక్రమించి మీరు కన్వెన్షన్ కడితే దానివల్ల ఏమవుతారు, చెరువులు పడిపోతున్నాయి. చెరువులు పడిపోతుంటే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, వాటర్ బాడీస్ పోతాయి. ఒక ఎన్ కన్వెన్షన్ ముందే దాడి చేస్తే నేను కూడా దాని జోలికి పోయేవాడు కాదు. మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా అటువంటి వస్తున్నాయి. మేము మొట్టమొదటి కూడా మేము చెప్తుంటాం. వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఫిరంగి నాలా ఉంది, దాన్ని మొత్తం కబ్జాలు అయిపోయాయి కాలంలో. అందుకే నీళ్ళు అక్కడ వర్షం పడితే ఊర్ల మీదకి వస్తుంది తప్పితే చెరువులకు పోవడం లేదు. అది ఒకటి పెద్ద ప్రాబ్లం. రెండవది, చెరువుల కుంటలు పూడ్చిన తర్వాత ఒక అరగంట వర్షం పడితే 4-5 గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అవుతుంది. మీరు కూడా చూశారు కదా, ఎందుకు బంద్ అవుతుంది, ఎన్నో ఎందుకు వస్తున్నాయి. దానికి సంబంధించి చెరువులు కాలువలు సక్రమంగా ఉండుంటే దాన్ని అది పోయేవి కదా, ఊరు మీద పడేటివి కాదు కదా. ఇవన్నీ నష్టం వచ్చిన మాట వాస్తవం. చాలామంది వ్యాపారస్తులు ఇంజనీరింగ్ కాలేజీ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్గా బిల్డర్ కట్టేవాళ్ళు, విలాసవంత ఫామ్ హౌస్ కట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆక్రమించి కట్టుకున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ప్రభుత్వం పోయి గుడిసేస్తే అని ఎంటపడతారే. మరి వాళ్ళు వ్యాపారం చేస్తారు, లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకుంటారు. అది ఇంకోవైపు ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, సమాజం నష్టం వస్తూ ఉంది, వాటర్ బాడీస్ లేకుండా పోతున్నాయి, పచ్చదనం ఎగిరిపోతూ ఉంది. దీనంతా ఒక కన్స్ట్రక్షన్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క అంటే ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చే దగ్గర నుంచి, దాన్ని సైట్ విజిటింగ్ దగ్గర నుంచి, ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి, ఎంతవరకు వేయాలి, వాటరు, పవరు, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. అధికారుల పాత్ర ఏమీ లేదంటారా? హైడ్రా వెళ్తోంది, స్పాట్లో కూల్ చేస్తోంది, వచ్చేస్తుంది, బట్ నష్టపోతుంది అక్కడ కట్టుకున్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు. ఈ ఎన్ కన్వెన్షన్ విషయం పక్కన పెట్టిన సాధారణ ప్రజలు కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు. బట్ అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవెందుకు? హైడ్రా సబ్జెక్టు వేరు, ఆక్రమణ కూల్చుకోవడం వరకే వాళ్ళకి ఎజెండా ఇచ్చారు తప్ప అంతకన్నా చేయలేదు. ఈ మిగతా చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి. పొలిటికల్ ఇష్యూ గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎవరు చేయాలి?
ఆ కాలంలో ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు దానికి లేఅవుట్ వేయించారు, అవన్నీ పట్టుకుని మోసం చేయాలా. ఎవరైతే కల్పిస్తూ వాళ్ళు వదిలిపెట్టి మీరు మాట్లాడుకుంటుంది అందులో అప్పుడు ఇల్లీగల్గా లేఅవుట్లు వేసినవాడు, ఇల్లీగల్గా అమ్మినవాడు, దాన్ని రిజిస్టర్ చేసిన వాడు, దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ దీనికి అకౌంటబిలిటీ కావాల్సిందే, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అనేది మా డిమాండ్. అదే కొనసాగిస్తున్నాం. సార్, ఏ ల్యాండ్ అయినా తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆథెంటిక్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, దాని పూర్వపరాలన్నీ చెక్ చేసి తీసుకునే వాళ్ళు కావచ్చు, అమ్మే వాళ్ళు కావచ్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున 2 సార్లు ఎక్స్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్, ఒక పట్టా భూమి, ఒక అంగుళం గజం కూడా నేను కబ్జా చేయలేదు అని పదే ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీరేమో కాగితాలు ఎన్నైనా చూపించవచ్చు అని చెప్పి రమ్మని చెప్పండి. నేను ఛాలెంజ్ చేశాను, నేను వస్తానికి మీరు కూడా రండి, ఆ చెరువు చూద్దాం రండి, చెరువు కనుక్కొని ఎక్కడ చూద్దాం రండి, బఫర్ జోన్ ఎక్కడ ఉందో కనుక్కొని పెట్టండి, ఎఫ్టీ ఎక్కడ చేయాలి మీరు చెప్పండి. కాగితాలు చూపించుకొని డైలాగులు సినిమా డైలాగులు కాగితాలు ఉంటాయండి. ఎవరు లంచాలు తీసుకుంటారండి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, కోర్టులో ఉండే వాళ్ళకి ఇంకోళ్ళకి కాగితాలు రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాగార్జున లంచం ఇచ్చి తీసుకున్నారు, కట్టారంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా దాన్ని కూల్చేయాలని ప్రయత్నించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని మీదకి వెళ్ళారు, మొత్తం సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయ్యారు టీఆర్ఎస్ వాళ్ళు? ఏం పెద్ద జరగలేదా? ఎవరికి ఆయన డబ్బులు ఇవ్వలేదా? అన్నీ ఉన్నాయి, జరగడం లేదు. ఎన్కన్వెన్షన్ విషయంలో చేతులు కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని అనేక మంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమే అంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే సైలెంట్గా ఉండిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కానీ మనం అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే చేతులు తెరిచాయి కాబట్టి. చేతులు తెరిచాయి కూడా జోలికి పోవడం లేదు. ఆయన పెద్ద ప్రాబ్లం కాదు, 200-300 కోట్లు చేయడం పెద్ద కష్టం కాదు. నెలకి దాదాపుగా 15 కోట్ల రూపాయలు వస్తాయి దాని నుంచి, అంత కష్టం ఉంది. అదే నేను చెప్పేది, చట్ట విరుద్ధంగా తీసుకొని అది చట్టబద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక మతలబులు చేయొచ్చు. ఉదాహరణకు కొంతమంది ఏం చేశారంటే ప్రభుత్వ భూమిని నోటరీ ద్వారా సర్టిఫికేట్ తీసుకొని నోటరీ ద్వారా ఒక్కొక్కరికి 5 సెంట్లుగా అమ్మేశారు. వాళ్ళు పాపం ప్రజలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయాడు, వీళ్ళు కట్టుకున్నారు, ఇప్పుడు దాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఎవరు వీళ్ళకి అమ్మాయిని వాళ్ళు పట్టుకోవాలి కదా. మామూలుగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనసాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్కడ మోసపోయారో వాళ్ళు పట్టుకోండి, లేదంటే వాళ్ళని రెగ్యులర్ చేయించండి. నేను చెప్పానంటే ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారో, డబ్బులు సంపాదించి ఏర్పాటు చేస్తారో వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పేద ప్రజానీకం, మధ్య ప్రజానీకం వాళ్ళు నిలిచి చేస్తే పెద్ద ఉపయోగపడదు. అందులో మేము ఏం చెప్పాలంటే మీరు కార్పొరేట్ కంపెనీస్ పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి తప్ప కింద వాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రత్యామ్నాయ జాగాలు చూపించండి, ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించండి. అంతేగాని ప్రత్యామ్నాయ సౌకర్యం లేకుండా అది సామాన్య ప్రజానీకం జోలికి పోవద్దని మా ఉద్దేశం.